వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీలకు పవర్ ఇచ్చిన ప్రభుత్వం. సర్పంచ్, ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ ఆదేశాలు జారీ. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అన్న రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరతారని ఊపందుకున్న ప్రచారం. చింతపల్లి వెలుగులో అవినీతి బాగోతం. పొదుపు సంఘాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వెలుగు ఉద్యోగులు. ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా సాగుతున్న నకిలీ విత్తనాల దందా. ఇచ్చాడలో భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే గ్రామ పంచాయతీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పంచాయతీల్లో కొత్తగా ఎన్నికైన పాలక వర్గానికి చెక్ పవర్ ను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకే చెక్ పవర్ ఉండేది. ఇక నుంచి సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ కి కూడా చెక్ పవర్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ నెల 17 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు పంచాయతీ రాజ్ చట్టం 2018లోని చెక్ పవర్ కు సంబంధించిన సెక్షన్లను ప్రభుత్వం నోటిఫై చేసింది. దీని ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరికి సంయుక్తంగా చెక్ పవర్ లభించనుంది. నిధులను సమర్థంగా వినియోగించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు వింటే ఆ విషయం నిజమే అనిపించక మానదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, టీఆర్ఎస్ ను ఢీకొట్టాలంటే మోదీ వంటి బలమైన నేత కావాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఫ్యామిలీని ఎదుర్కోవాలంటే బీజేపీనే తగిన వేదిక అని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని యువ నాయకత్వానికి అప్పగిస్తారని తాము భావించామని, కానీ అలా జరగలేదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దుస్థితికి నైతిక బాధ్యతగా రాహుల్ గాంధీ తప్పుకుంటే తెలంగాణలో టీపీసీసీ చీఫ్ అలా ఆలోచించకపోయాడని విమర్శించారు. వెలుగు ఆఫీసులో అవినీతి చీకటి దందా నడుస్తుంది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కిష్టరాయనిపల్లి గ్రామంలో వెలుగు సంఘం స్త్రీ శక్తిలో అవినీతి భాగోతం బట్టబయలు చేసిన V3 న్యూస్. చింతపల్లి మండలం ఏపీఎం విజయలక్ష్మి, కృష్ణరాయనిపల్లి విఓఏ కోరపాక శ్రీనివాస్ ఈ గ్రామంలో 35 సంఘాలు ఉండగా ఒక్కొక్క సంఘం బృందం నుండి నెలకు 300 రూపాయలు వసూలు చేస్తూ వాటికి లెక్కాపత్రం లేకుండా, అలాగే లోన్ ఎత్తుకున్న ఒక్క గ్రూప్ నుండి 2500 రూపాయలు వసూలు చేస్తున్నారని, మేము ఒక్కరోజు డబ్బులు లేటుగా కడితే ఒక్కొక్కరి నుండి 500 రూపాయలు లేటు ఫీజు వసూలు చేస్తున్నారని, ఆ డబ్బులు ఏం చేశారని అడిగితే మాకు తెలియదు అని మహిళా సంఘాల సభ్యుల మహిళలను బెదిరింపులకు గురి చేస్తున్నారని వారు ఆ గ్రామంలో ధర్నాకు దిగడం జరిగింది. దాన్ని ఎక్కువగా చేస్తుంది. చూడు మంగ ఎందుకు సంఘ
పట్టుకున్నందుకు మరి నాకు 5 రోజులు మంచిగా నడుస్తుంది. ఆయన ఇష్టం పోతే ఇస్తే నేను నేను తెచ్చుకున్నాక చెప్పిన వాళ్ళకు మీ సంఘం పొదుపు ఫస్ట్ తారీఖు రా 15 తారీఖు ఫస్ట్ తారీఖు ఫస్ట్ కట్టాలి సీను వాళ్ళందరు లీడర్లు అలా ఉన్న వాళ్ళందరేమో అలా ఒక్కొక్కరు 4 లోన్లు ఎత్తుకుంటారు సార్. నాకు అవసరం నేను 4 నెలల క్రితం 1,00,000 రూపాయలు లోన్ రాయించిన. మీరు లీడర్ల పేరు మారలేదని ఇంతవరకు కూడా ఇప్పిస్తలేదు. తిరిగి నాకే వేసుకొస్తుంది కానీ ఇంతవరకు అయితే ఇప్పిస్తలేదు. మరి వాళ్ళొక్కరేమో వాళ్ళొక్కొక్కరు 4 లోన్లు వేసుకోవచ్చు. మాకు ఒక లోన్ రాపిస్తే ఇప్పనిక లీడర్ల పేరు మారలేదు, అవి మారలేదు, ఈ మారలేదు, ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఇన్ని రోజుల నుంచి మాకు లోనే ఇప్పిస్తలేదు. మరి వాళ్ళకి అట్లా రూల్స్ ఎట్లా మాకు ఇట్లేదు. మరి 3 నెలలకు 30 రూపాయలు కట్టే సంఘం కూడా మా సంఘం పేరు మీద నెలకు 300 కట్టాం సార్. అలా 300 కడితే 100 రూపాయలు సీన్కి పోతాయంట. 200 ఎక్కడ పోతాయో కూడా వాళ్ళకి తెలియదంట. మరి అవి ఎక్కడ పోతున్నాయి? ఇన్నేళ్ల నుంచి కడుతున్నాం. అవి లోన్ ఎత్తుకున్నప్పుడు ఏమైనా పైసలు అడుగుతారా? తీసుకుంటారు. ఎన్ని పైసలు తీసుకుంటారు? సంఘం పేరు మీద 1500 2,000 ఇచ్చారు. ఖచ్చితంగా ఏమంటారు? అది ఇవ్వాలని అడగకుండా రాస్తుంది కదా అన్నట్టుగా ఎంతో మీ తృప్తిని అంత ఇయ్యరా అని ఆయన అంటాడు. ఇక మీ నెల 1500 2,000 మీరు ఇచ్చేస్తారు. మరి ఇవన్నీ ఇన్నేళ్ల నుంచి సంవత్సరానికి 400 కట్టుకురు. 1 రూపాయి గిట్ల ఏం వస్తాయి అని అంటే వస్తాయి తర్వాత వస్తాయి అని చెప్పిండు. 1 రూపాయి గిట్ట రాలేదు. దేనికోసం కట్టించుకోరు? 400 పైసలు వస్తాయి పిల్లలకి కట్టించుకోండి. ఎన్ని రోజులు అవుతుంది? ఇంతవరకు రాలేదు. అడిగితే ఏమంటారు? ఆ ఫెయిల్ అయితే పైసలు ఎక్కడ పోయినా అడిగిరా మీరు? పడ్డాయా మరి అవి? 2 సంవత్సరాల నుంచి ఇంకా వాళ్ళు ఎందుకు లోన్ దేనికి రాదని అడిగిరా? ఆయన 4 లోన్లు తెచ్చుకుండా ఆయన 3 నెలలు బయట కూలిపోయి తెచ్చుకుంటలేరా? నీ కూడా కూలి తెచ్చుకుంటాడు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో వస్తలేవా వాళ్ళకు మాకు తెలియదు. ఆయన కట్టమంటే రూపాయలు ఎప్పుడు తేడా కట్టుకుంటాం. ఏ అమ్మ లేని మనిషి కట్టకుంటే 50,000 250 కట్టుకుని 1,500 కట్టుకున్నారు. అమరావతి నుంచి ఎక్కడ పోతుంది? అదేం పోతుంది? ఎవరు వచ్చి ఏ సంఘం మీద ఇచ్చారు, ఏ సంఘం మీద పొద్దు తెచ్చి ఇట్లా ఇంతమంది పెట్టామా పెట్టలేదా అనేది మాకు తెలియాలి సార్. అది మీరు అడిగితే ఏమన్నారు మరి? పెద్ద చేస్తున్నామని చెప్తారు. పెద్ద చేసింది మాకు తెలియదు, కూర్చుంది మాకు తెలియదు. ఇంతవరకు మీకేం చెప్పలే? 500 పేనాటి కడుతున్నారు. గడనమో లేనమో లేని పరిస్థితులు ఉన్నామా? ఆ టైం దాటిపోతే అంటే 1 రోజు 2 రోజులు లేట్ అయితే 500 పెనాల్టీ కట్టాలి. 500 ఏం చేస్తారు మళ్ళా? అదే అడుగుతున్నాం సార్. మాకు తెలియక పెద్ద చేస్తున్నాం. అవి ఏం చేస్తారు అనేది మాకు తెలియాలి. 500 ఏం చేస్తారు మీకు తెలియదు? మాకు తెలియదు సార్. బయట పైసలుగా చేస్తున్నా, దీన్ని పెద్ద చేస్తున్నా, సభకి చూపిస్తున్నాం. 60,000 అని 70,000 అని ఒక మన దాంట్లోనే ఒక లేని ఆరోగ్యాలకు ఒక కార్యం చేసి ఇచ్చిన అనేది మాకు తెలుసు కావాలి. 6 నెలలు అయింది మాకు తెలియదు, ఏడాది అయింది మాకు తెలియదు. అవి పడ్డాయి. అవి ఎప్పుడు పడ్డాయి మాకు తెలియదు. డబ్బులు పట్టుకున్నాక మాకు ఇస్తానంటే
మాకు అవి పట్టుకున్నాక మాకు వచ్చేది ఏం తెలియదు. 6 నెలలు పట్టుకుంటావా, నువ్వు ఏడాది పట్టుకుంటా, నువ్వు ఆడుకో అప్పు అమ్మని మేము అన్నాం. ఎవరు అన్నది? నీలరాజేశ్వర్. ఎన్ని పైసలు పడ్డాయని చెప్పింది? 25,000 అన్న. 25,000? ఎన్ని నెలల క్రితం చెప్పింది? అది ఇంకా పడ్డాక అది చెప్తాను 6 నెలలకా ఏడాది మాకు ఎన్నడు పడ్డాయి మాకు తెలియదు. అంటే మనం ముందే మళ్ళీ 6 నెలల పైసలు పట్టుకున్నా అంటేనే మాకేమో 5 నువ్వు ఆడుకోవాలి. వచ్చిన 25,000 6 నెలల పైసలు ముందే పట్టుకొని ఇస్తానదా? అంతే. ఆమెనే కదా అన్నది. అంతే. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన సైనిక బోర్డర్లో పనిచేస్తున్నటువంటి చిట్యాల గ్రామానికి చెందిన స్వామి సైనిక బార్డర్ నుండి మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు. జై జవాన్ జై కిసాన్ అందరూ అంటారు, కానీ ఈ దేశంలో జవాన్ రైతు సంబంధించినటువంటి 6 ఎకరాల భూమిని పిప్పిరి ఆంజనేయులు మా ప్రమేయం లేకుండానే అతని పేరు పైన మార్చుకోవడం జరిగిందని, మార్చుకోవడమే కాకుండా మా అమ్మ నాన్నలను భూమి గురించి అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని నాకు తెలియజేశారని అన్నారు. బార్డర్లో డ్యూటీ చేయాలా, దేశం కోసం రక్షణ చేయాలో అర్థం కావడం లేదని, ఇక్కడ డ్యూటీ వదిలి ఇంటికి వెళ్లాలని అనిపిస్తుందని తెలిపారు. ఈ వీడియో వైరల్ గా మారి జిల్లా అధికారుల దృష్టికి రావడంతో ఈ విషయానికి సంబంధించి ఎంక్వైరీ నిర్వహించి జవాన్ కుటుంబానికి న్యాయం చేశారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ జవాన్ స్వామి. కామారెడ్డి జిల్లా తాడోయ మండల చిట్యాల విలేజ్ చెందినటువంటి వ్యక్తిని. మన దేశంలో జై జవాన్ జై కిసాన్ అని అందరూ అంటారు, కానీ ఇదే దేశంలో జవాన్ సంబంధించినటువంటి లేదా రైతుకు సంబంధించిన ఆస్తులకు తన ప్రమేయం లేకుండానే వేరే వాళ్ళకి పట్టాలు ఇచ్చేయడం, పాస్బుక్లు ఇచ్చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే ఈరోజు నాకు జరిగింది. మా సొంత భూమి 6 ఎకరాలు. గత 25 సంవత్సరాల నుంచి దాన్ని మేమే సాగు చేసుకుంటున్నాం. కానీ మాకు తెలియకుండా పిప్పిరి ఆంజనేయ వెరైటీ నేమ్ కానీ కంపెనీ పేరు కానీ లాట్ నెంబర్ కానీ ఏమీ ఉండవు. చూడండి, స్పూరియస్ కాబట్టి దీని మీద ఏమి లేవు. చూడండి క్లియర్. దేశం కోసం రక్షణ కోసం వచ్చిన నేను ఇంటి దగ్గర ఇలాంటి బాధలు ఉండడం వల్ల డ్యూటీ చేయలేకపోతున్నాను. కావున ఈ విషయం రెవెన్యూ డిపార్ట్మెంటు కానీ వేరే ఎక్కడికి వెళ్ళినా చెప్పినా కానీ మా గూడు చెప్పుకున్నా కానీ ఎవరు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. మరియు మా ఇంటి దగ్గర మా నాన్నని మరియు మా అమ్మని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నేను ఇక్కడ డ్యూటీ చేస్తూ అలా టెన్షన్ల వల్ల నేనేం చేయలేకపోతున్నాను. ఇక డ్యూటీ చేయాలా లేదా వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాలా అనేటువంటి ఆలోచన కూడా ఫ్రెండ్స్ నాకు వస్తుంది. కావున ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం నాది ఒక్కొంది కాదు. ఈ ప్రాబ్లం నాకు వచ్చింది, రేపు మీకు ఎవరికైనా రావచ్చు. దయచేసి ఈ వీడియో ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మన సీఎం కేసీఆర్ గారికి అందే వరకు దీన్ని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీ జవాన్ జై కిసాన్. నల్గొండ పోలీస్ నియామక పరీక్షల ప్రక్రియలో భాగంగా అర్హత సాధించిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన పారదర్శకంగా జరుగుతున్నదని నల్గొండ అదనపు ఎస్పీ టి పద్మనాభరెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 2వ రోజు పోలీస్ నియామక పరీక్షలలో అర్హత సాధించిన విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన జరిగింది. 2వ రోజు 1000 మంది అభ్యర్థుల ఒరిజినల్ ధృవపత్రాల పరిశీలన జరిగింది. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అభ్యర్థులతో మాట్లాడుతూ ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేసే బ్రోకర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటువంటి వ్యక్తుల సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. స్వశక్తితో దేహదారుఢ్య పరీక్షలు, రాత పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థులు చివరి దశ అయిన ధృవపత్రాల పరిశీలన విషయంలో ప్రలోభాలకు లొంగవద్దని అన్నారు. నియామక ప్రక్రియలో ఎలాంటి పైరవీలకు, సిఫార్సులకు తావు ఉండదని, అందువల్ల అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరు కావాలే తప్ప మోసపోవద్దని తెలిపారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 8,333 మంది అభ్యర్థులు ఈ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్కు హాజరు అవుతున్నారని, అందులో భాగంగా 2వ రోజు 1000 మంది అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని చెప్పారు. తెలంగాణ పోలీస్ నియామక మండలి నిబంధనలకు అనుగుణంగా వెరిఫికేషన్ ప్రక్రియలో అభ్యర్థులంతా నిర్దేశించిన ప్రకారం వరుస క్రమంలో పత్రాలను ఉంచుకోవడం ద్వారా సమయాభావం జరగకుండా త్వరితంగా పూర్తి చేయవచ్చని, అందువల్ల అభ్యర్థులు సహకరించాలని ఆయన కోరారు. కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేపీహెచ్బీ కాలనీ డివిజన్ పరిధిలోని వార్డు ఆఫీసులో కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో
కాలనీ అసోసియేషన్ సభ్యులతో కూకట్పల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య, టౌన్ ప్లానింగ్, వాటర్ వర్క్, హౌసింగ్ బోర్డు అధికారుల సమక్షంలో కాలనీలో గల పలు సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాలనీ ప్రజలు ప్రధానంగా తాగునీటి సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ మరియు పార్కుల సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరగా వెంటనే ఆ సమస్యలపై ఆయా అధికారులకు సూచించి సమస్యలన్నీ పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. అదేమైందంటే ప్రైవేట్ ల్యాండ్కి ఒక చెరువులాగా తయారై అక్కడి నుంచి ఇళ్లలో సంపుల్లోకి నీళ్లు వస్తున్నాయి, మురికి నీళ్లు. కాబట్టి అది చాలా సింపుల్. మనుషులు 1-2 రోజులు కనుక పట్టించుకుంటే ఈజీగా అయిపోతుంది. అక్కడి నుంచి మామూలుగా పక్క కాలనీకి కలిపి అక్కడికి వెళ్తే ఆ లోపల ఉన్నది ఇంటర్నల్ వాళ్ళు చేసుకుంటారు. తర్వాత గోకులు ఇది మన మేయర్ గారు వచ్చారు. నేను బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యే కాదు, కుకుట్పల్లి ఎమ్మెల్యే. గల్లీలో ఏం జరుగుతుందో ప్రతి తెలుస్తున్నాను. వైవీరావు చెప్పినట్టు అది 100% అయ్యా అవుతుంబడు. ఆ కార్ల పరిస్థితి నేను కూడా సాయంగా చూశాను. దాన్ని మీరు లీజుకి ఇచ్చారు. మీరు ఇమ్మీడియట్ లీజు క్యాన్సిల్ చేయకపోతే నేనే వచ్చి దాన్ని అడ్డం పడతాను. సీరియస్గా తీసుకోవాలి. అది నాకు కూడా ఉంది. 2 మీరు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వెళ్ళారు. మా వాటర్ ట్యాంక్ కూడా రిలీజ్ చేయించాను. సరే, అది ఖచ్చితంగా రోడ్లు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే మన కేటీ రామారావు గారు కూడా దీని మీద సీరియస్గా ఉన్నారు. 2 కైతలపూట అయ్యప్ప సొసైటీ కూడా 70 కోట్లు పెట్టి అలా టెండర్ అయిపోయి శాంక్షన్ అయ్యింది. రైల్వేలకు 24 లక్షలు కట్టి 24 కోట్లు కట్టాం. అది కూడా ఈ వీక్లో, ఫస్ట్ వీక్లో అది కూడా కార్యక్రమం మన కొబ్బరిగా పడితే ట్రాఫిక్ సమస్య కొద్దిగా తగ్గుతుంది. ఏవిగా మన కుక్కటిపల్లి ప్రజల కన్నా బయట కాన్సెన్స్ ఎక్కువ ప్రజలు మన మీద పడుతున్నారు. 1-2 అయిపోయింది. దానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అది పాసిబుల్ అవుతుందా కాదా కానీ ఒక మెట్రో నుండి తీసుకుపోయి ఇండస్ట్రీ కలపాలనేటువంటి ఆలోచన కూడా ప్రపోజల్ ఉంది. అది మరి పాసిబుల్ అయినా ఇంకా చెప్పలేం కానీ అదే ప్రపోజల్ చెప్పాను. ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకోండి. ఇదే ఇప్పుడు రమ్య గ్రౌండ్ ఉన్నటువంటిది ఇప్పుడు హాస్పిటల్ నేను ఎలక్షన్లో హామీ ఇచ్చాను. ఈ కుక్కట్పల్లి కాన్షియస్ కేపీఐపీ కాలేజీకి ఒక హాస్పిటల్ కావాలన్నారు. ఇంతకుముందు గుర్తుపై చెప్పినట్టు అందులో 2400 గజాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ శాంక్షన్ చేయించే పద్ధతి నేను తీసుకొస్తాను. తొందరగా తీసుకొస్తున్నాను. మరి సహకరిస్తే యాక్షన్ తీసుకొస్తాను. ఇప్పుడు ఇంగ్ల విషయం చెప్తా ఉన్నా. ఇవాళ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ ల్యాండ్స్ చాలా మంది కబ్జా అవుతున్నాయి. రూల్స్ ఉన్నాయి కదా, ఇర్రెగ్యులర్ కనెక్షన్స్ రిమూవ్ చేయడానికి. అదే పోలీస్ రైడింగ్స్ ఉన్నాయి కదా, యాక్షన్ తీసుకోండి. నేను ఏమంటున్నా, 4th ఫేజ్కి వచ్చేటప్పుడు బీదవాళ్ళ ఈ ఒక్క కనెక్షన్ చేయడం లభలభం ఏమంటారా చెప్పండి. రేపే స్టార్ట్ చేయండి. రేపు మొత్తం మూవ్ చేసేయండి. ఒక్కటి ఉంచొద్దు. కనెక్షన్స్ ఉన్నాడు మొత్తం రేపే స్టార్ట్ చేయండి. ఎక్కువ లేట్ చేస్తాను. నేను చెప్పిస్తాను. రమ్య గ్రౌండ్ లో జిల్లా పరిషత్ స్కూల్ తెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఈ రమ్య గ్రౌండ్ లోనే ఈ స్కూల్ కి సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఎట్టి పనుల నిరుపేదలు ఉన్నటువంటి స్కూలు ఇక్కడ శాంక్షన్ తీసుకొస్తాం. ఇక్కడ పక్కకు ఉన్నటువంటి 84 స్టాళ్లతోని ఫిష్ మార్కెట్ తీసుకొచ్చాం. 84 మార్కెట్ అది ఫస్ట్ వీక్ లో దాన్ని ఒక టెండర్ ఏమని చెప్పాం. ఫస్ట్ వీక్ లో దాన్ని కూడా మీరు టెండర్ ప్రైసెస్ ఇచ్చేస్తే ఒకటే దగ్గర స్టాల్లో 84 స్టాల్స్ రకరకాలుగా. ఎక్కడ హైదరాబాద్ నగరంలో స్టాల్స్ ఎక్కడ లేదు. ఫిష్ మార్కెట్ మన దగ్గర ఉంది. ఇంత పెద్దగా మాట్లాడతారు చాలా మంది రాజకీయ నాయకులు. మనకి ఇంత పెద్ద ఫైరింగ్ స్టేషన్ లేదు. దానికోసం ఒకటి అడిగాము, ఒక పర్మనెంట్ షెల్టర్ ఇవ్వమని చెప్పనేసి. ఆ షెల్టర్ పని కూడా ఇంత మటుకు కాలేదు. చేయాల్సింది కోరుతున్నాను. బిఫోర్ ఎలక్షన్స్ రోడ్స్ వచ్చేసి హాఫ్ అయిపోయి రోడ్స్ అన్నీ ఆగిపోయినాయండి. సెకండ్ లేయర్ వచ్చేసి ఆ రోడ్స్ మీద ఇంత మటుకు ఫామ్ రాలేదు. ఆ రోడ్స్ కూడా మళ్ళీ రీఓపెన్ చేసి దేశంలోనే పెద్దది మన కాలనీ. దానికి పక్కకు ఉన్నటువంటి 2000 గజాలు ఫైరింగ్ స్టేషన్కి శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా తొందరగా లాభం. ఇవైతే మల్లేశెట్ హౌస్ పక్కకు ఉన్నటువంటిది ఏదైతే ఫిఫ్త్ ప్లేస్ ఉందో దాంట్లో మొన్ననే నేను రివ్యూ మీటింగ్ పెట్టి పార్కులు చేయమని చెప్పాం. ఎట్టి పనుల పార్కులు ఏవైతే పెండింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా నేను ఎలక్షన్లో తిరిగినప్పుడు మా కార్యకర్తలు కానీ పార్టీ పరంగా నేనే కానీ ఇంకెవ్వరు ఏమి హామీలు ఇచ్చారో నెరవేరే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. నేను చూపెడతాను. ఎందుకంటే మీరు గెలిపించారు మామూలుగా. నేనేమి ఇంట్లో కూర్చొని వదిలిపెట్టి తిరిగడం కాదు. మొన్నటిదాకా 8 నెలలు ఆ కోడ్ ఉండడం వల్ల రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. రమ్య గ్రౌండ్ లో జిల్లా పరిషత్ స్కూల్ తెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఈ రమ్య గ్రౌండ్ లోనే ఈ స్కూల్ కి సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఎట్టి పనుల నిరుపేదలు ఉన్నటువంటి స్కూలు ఇక్కడ శాంక్షన్ తీసుకొస్తాం. ఇక్కడ పక్కకు ఉన్నటువంటి 84 స్టాళ్లతోని ఫిష్ మార్కెట్ తీసుకొచ్చాం. 84 మార్కెట్ అది ఫస్ట్ వీక్ లో దాన్ని ఒక టెండర్ ఏమని చెప్పాం. ఫస్ట్ వీక్ లో దాన్ని కూడా మీరు టెండర్ ప్రైసెస్ ఇచ్చేస్తే ఒకటే దగ్గర స్టాల్లో 84 స్టాల్స్ రకరకాలుగా. ఎక్కడ హైదరాబాద్ నగరంలో స్టాల్స్ ఎక్కడ లేదు. ఫిష్ మార్కెట్ మన దగ్గర ఉంది.
ఇంత పెద్దగా మాట్లాడతారు చాలా మంది రాజకీయ నాయకులు. మనకి ఇంత పెద్ద ఫైరింగ్ స్టేషన్ లేదు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో గుట్టు చప్పుడు కాకుండా జోరుగా కొనసాగుతున్న నకిలీ విత్తనాల దందా ఏజెన్సీ ప్రాంతాన్ని అనువుగా చేసుకుని ఈ దందా కొనసాగిస్తున్నారు. మండల వ్యవసాయ అధికారి జాదవ్ కైలాస్ మరియు మండల విస్తరణ అధికారులు పోలీసులు కలిసి ఒక బృందంగా ఏర్పడి ఏజెన్సీ ప్రాంతంలో ఇచ్చోడ కేంద్రంగా నకిలీ మరియు క్వాలిటీ బీటీ విత్తనాల దందా జోరుగా సాగుతున్నదని సమాచారంతో గత 4 రోజుల నుండి విస్తృతమైన నిఘా ఏర్పాటు చేసి ఇచ్చోడ బస్టాండ్ సమీపంలో సాయి కృపా ట్రేడర్స్ కి చెందిన అడవు గంగాధర్ అనే వ్యక్తి నకిలీ విత్తనాలను గుజరాత్ రాష్ట్రం నుండి ఆదిలాబాద్ జిల్లాకు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తెప్పించి అడవు గంగాధర్ ఆయన కుమారుడైన రవి సుధాకర్ల సహాయంతో నకిలీ పత్తి విత్తనాలను వ్యాపారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరిని అరెస్టు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి పోలీసులు వెరైటీ నేమ్ కానీ కంపెనీ పేరు కానీ లాట్ నెంబర్ కానీ ఏమీ ఉండవు. చూడండి స్పూరియస్ కాబట్టి దీని మీద ఏం లేవు. చూడండి క్లియర్ లేబులింగ్ అంతా కూడా వెరైటీ నేమ్ కానీ కంపెనీ పేరు కానీ లాట్ నెంబర్ కానీ ఏమీ ఉండవు. చూడండి స్పూరియస్ కాబట్టి దీని మీద ఏం లేవు. చూడండి క్లియర్ లేబులింగ్ అంతా కూడా షాప్ పేరు సాయి కృషి కేంద్ర, సాయినాథ్ కృషి కేంద్ర, అన్ని సాయి మీద ఉన్నాయి. సాయినాథ్ కృషి కేంద్ర. అక్కడ యజమాని పేరు మీద కేసా? యజమాని పేరు మీద కూడా కేసు. యజమాని పేరు అక్కడ అడవు సాయినాథ్, అడవు రవికాంత్, ఇక్కడనేమో సాయినాథ్. ఇందులో వచ్చింది. ఇక్కడ దళారుల పేరు మీద అందరి మీద కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దీని మీద క్రిమినల్ కేసు కూడా మన ఇచ్చోడ సిఐ గారు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ సాయినాథ్ ఎవరు సార్? ఇక్కడ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తెచ్చుకున్న రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్ గత కొంతకాలంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో BT3 నకిలీ విత్తనాలు, అదేవిధంగా కల్తీ విత్తనాలు సరఫరా జరుగుతుందని చెప్పి మా విజిలెన్స్ డీజీ రాజేష్ త్రివేది గారికి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ కరీంనగర్ రామారావు గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం విజిలెన్స్ బృందంగా ఏర్పడి తహసీల్దారు దినేష్ రెడ్డి గారు, అదేవిధంగా స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శివప్రసాద్ గారు మరియు మండల వ్యవసాయ అధికారి జాదవ్ కైలాష్ గారు, ఇచ్చోడ సిఐ గారు శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు పుల్లయ్య గారు అందరం కూడా బృందంగా ఏర్పడి గత 4 రోజుల నుంచి ఈ ఏరియాలో సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో అనుమానాస్పదంగా మనకు ఆడపు గంగాధర్, ఇతనికి ఇక్కడ MS సాయి కృపా ట్రేడర్స్ అనే షాప్ ఉంది. అదేవిధంగా వారికి నార్నూరులో కూడా మరో షాప్ ఉంది. 2 కుమారుల పేరు మీద ఉన్నాయి. వీరు స్పూరియస్ బిజినెస్ చేస్తున్నారని చెప్పి డౌట్ఫుల్గా చెక్ చేస్తే వీరి దగ్గర 3 ఇన్వాయిస్ దొరికినాయి. అవి LR నంబర్లు ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీకి చెందినవిగా దొరికితే వాటిలో చూస్తే మనకు ఆ యొక్క ఇన్వాయిస్లో ఉన్న టిన్ నెంబర్ కానీ GST నెంబర్ కానీ నకిలీగా తెలిసినాయి. దీంతో కూపీలాగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీలకు పవర్ ఇచ్చిన ప్రభుత్వం, సర్పంచ్ ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ ఆదేశాలు జారీ.
తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అన్న రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరతారని ఊపందుకున్న ప్రచారం. చింతపల్లి వెలుగులో అవినీతి భాగోతం. పొదుపు సంఘాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వెలుగు ఉద్యోగులు. ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా సాగుతున్న నకిలీ విత్తనాల దందా. ఇచ్చాడలో భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.